ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనిపించవు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడంట నిన్ను ప్రేమిస్తే, దేవుడు ప్రియులరా నిన్ను ప్రేమించాలి. దేవుడిని నువ్వు ప్రేమించడం కాదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆయన చేసే కార్యాలు, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమించడం కాదు సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించాలి. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో దేవుని బిడ్డలారా, వారికి చేసే కార్యాలంట కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి అర్థము కాని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఎవరి మీదైతే ఆయన కనుదృష్టి ఉందో, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎవరినైతే చూస్తున్నాడో వారికి ప్రియులరా అనేక బహుమానాలు దాచి ఉంచాడు. అందులో సహోదరుడా నీవొకడివి. నీకోసము దేవుడు ఎన్నో కార్యాలు దాచి ఉంచాడు. అవి కంటికి కనిపించవంట, చెవికి వినిపించవంట, హృదయానికి అర్థము కాని కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తున్నాడు. కానీ నీవు దేవుణ్ణి ప్రేమించడం కాదు, కానీ దేవుడే నిన్ను ప్రేమించాలి. దేవుని బిడ్డ యేసయ్య మాట్లాడతాడు. ఆయన మాట్లాడేంత వరకు నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు, మాట్లాడే దేవుడు సహోదరుడా. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నువ్వేం చేయాలంటే అర్థం చేసుకోవాలి. దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తే ఆయన చేసే కార్యాలంట, యేసయ్య చేసే కార్యాలంట కంటికి కనిపించవంట, చెవికి వినిపించవు, హృదయానికి అర్థము కాని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి అద్భుతాలు జరుగుతాయి, నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు మ్యారేజ్ అవుతుంది, లేకుంటే నేను వ్యాపారంలో దీవించబడతాను, నేను చేసే ప్రతి ప్రయత్నము దేవుడు సక్సెస్ చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఇదొక ప్రశ్న. దేవుడు నిన్ను ప్రేమిస్తే దేవుడు ప్రియులరా నిన్ను అంచెలంచెలు దీవించడం మొదలు పెడతాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు, దేవుడు ఎవరి మీదైతే ఆయన ప్రేమ ఉందో, దేవుని బిడ్డలారా నీ చుట్టుపక్కల వారి మధ్య, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య దేవుడు బిడ్డలారా నేనేం చేస్తాడంటే దేవుడు ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు. ఆలోచన చేయి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నువ్వు ఆలోచన చేయి. దేవుడు ప్రేమించాడా? అర్థం కాని కార్యాలు నువ్వు చూస్తావు, విచిత్రమైన కార్యాలు చూస్తావు. ప్రభువా ఒక్కసారి నన్ను ప్రేమించు ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించు నాయన, నీ దృష్టి నా మీద ఉంటే నేను దీవించబడతానయ్యా, నేను ఆశీర్వదించబడతానయ్యా, నేను అభివృద్ధి చూస్తానయ్యా అని నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఒక ప్రశ్న. దేవుడు నిన్ను ప్రేమిస్తే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది దేవుని సేవ ప్రారంభించి దైవజనుడా, కానీ నీ సేవలో ఇంకా కేవలం కొంతమందే నా విశ్వాసులు.
50 మందేనా, 100 మందేనా, కొన్ని వేల మందితో నీవు ఆరాధన చేయాలి. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ మీద ఆయన కనుదృష్టి ఉందో లేదో ఆలోచన చేయి. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే నువ్వు అందరికన్నా ఒక ఉన్నత స్థితిలో నువ్వు ఉంటావు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఆలోచన చేయి. దేవుడు ఒకవేళ నిన్ను ప్రేమించకపోతే ఈరోజే ప్రారంభించు. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించు, నీ దృష్టి నా మీద ఉంటే నేను దీవించబడాలయ్యా అని నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను దీవించాలని ఆశపడుచున్నాడు. చిన్న వాక్య భాగము. దేవుడు దీవించును గాక. ఆమేన్.